ఒక ప్లేట్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎవరు కావాలి చికెన్ ఫ్రైడ్ రైస్? హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచులో ఒక సూపర్ డూపర్ స్పెషల్ రెసిపీ మీకోసం చేయబోతున్నానండి. అదేంటో తెలుసా అండి? చికెన్ ఫ్రైడ్ రైస్. సూపర్ యమ్మీ రెసిపీ అండి. బ్యాచులర్స్కి, కొత్తగా కుకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి వీడియో. చూసి నేర్చుకోండి. చాలా సింపుల్గా చేస్తాను, సో మీరు కూడా నేర్చుకొని ఇది చెయ్యొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీకి ఏం కావాలనో, ఎలా చేయాలనో ఇవన్నీ వీడియోలో చేస్తాం. రంగంలో దిగేస్తాం. మన చికెన్ ఫ్రైడ్ రైస్కి ఆల్రెడీ కుక్కర్లో వాటర్ పెట్టుకున్నాను, ఎందుకంటే మనము బాస్మతి రైస్ని ఫస్ట్ కుక్ చేసుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. బాస్మతి రైస్ మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఒక 3-4 అవర్స్ ముందే మనం రైస్ కుక్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఆ రైస్ పగలకూడదు అనమాట. ఎనియో ఇప్పుడు కుక్కర్లో నేను ఆల్రెడీ వాటర్ వేసుకున్నాను. కుక్కర్లో వాటర్ ఉడకుతాంది ఇప్పుడు. సో వాటర్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటాను, అండ్ ఈవెన్ 1 స్పూన్ గీ వేసుకుంటాను, ఎందుకంటే మన రైస్ స్టిక్కీ అవ్వకూడదు. నెక్స్ట్ ఆల్రెడీ 1 అవర్గా నానబెట్టుకున్నాను బాస్మతి రైస్, ఒక 1/2 kg బాస్మతి రైస్, దాన్ని అందులో వేసుకునేస్తాను. రైస్ చాలా ఉడకకూడదు, నోట్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్కి కరెక్ట్గా ఉడికిండాలి, అందుకు కేర్ఫుల్గా రైస్ని కుక్ చేసుకోవాలి మీరు. మన బాస్మతి రైస్ కుక్ అవుతుందండి. అంతలోపల మనము ఎగ్ స్క్రాంబుల్ చేసుకునేస్తాము. సో 1 స్పూన్ గీ వేసుకున్నాను కడాయిలో. 5 eggs తీసుకుంటున్నాను. ఎగ్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రైడ్ రైస్కి. సో 5 eggs అందులో వేసుకునేసాను. నెక్స్ట్ నేను ఇందులో కొద్దిగా సాల్ట్, నాట్ టూ మచ్, కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ ఒక 1/2 స్పూన్, అది కూడా కొద్దిగానే, జాస్తి ఏం లేదు, వేసుకొని దాన్ని బాగా స్క్రాంబుల్ చేసుకోవాలి మనం ఇప్పుడు. ఎగ్ స్క్రాంబుల్ అయిపోయింది మనకు. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. చూడండి, ప్లేట్లో తీసుకొనేస్తాము. రైస్ కూడా మనకు కుక్ అయిపోతుంది ఇక్కడ. రైస్ కూడా ఉడికిపోయిందండి. నౌ మనం రైస్ని తీసేయాలి వాటర్ లేకుండా. చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో. సో వాటర్ లేకుండా మనము దీన్ని ఒక బేషన్లో తీసుకొని బాగా కూల్ డౌన్ చేసుకోవాలి. రైస్ ఫుల్ కూల్ అవ్వాలి, అప్పుడే మనకు ఫ్రైడ్ రైస్ సూపర్గా వస్తుంది. ఈరోజు మన చికెన్ ఫ్రైడ్ రైస్కి 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. కొంచెం డిఫరెంట్ చేస్తాను, డీప్ ఫ్రై చికెన్ చేయలేదు ఇక్కడ. చికెన్ కొంచెం ఉడకపెట్టి స్క్రాంబుల్ చేసి యాడ్ చేస్తాను, నోట్ చేసుకోండి. సో నేను ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోలేదు. అందులో ఒక 10 వెల్లుల్లిపాయలు సన్న కట్ చేసుకుని అది వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతా అంటేనే మనము చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకొనేస్తాను. సో వెల్లుల్లిపాయలతో ఎందుకు వేస్తానంటే ఆ అరోమా బాగా చికెన్ పీసెస్కి ఎక్కుతుంది, అప్పుడు ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటుంది. సో చికెన్ చూడండి స్మాల్ పీస్ చేసుకున్నాను, కాకపోయినా కూడా మనం ఉడికినాక స్క్రాంబుల్ చేయాలి. సో చికెన్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మనము మిరియాల పొడి, ఉప్పు, కారం వేసుకోవాలి. సో ఉప్పు రుచికి అయినట్టుగా కొద్దిగా వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ ఒక 1/2 స్పూన్. యాక్చువల్గా కారం పొడి ఎక్కర్లేదు, నేను వేసుకుంటున్నాను, కారం పొడి యూజ్ చేయకూడదు. ఒక 1/4 స్పూన్ వేసుకున్నాను రుచి కోసము. సో మనము చికెన్ని కొంచెము బాగా కుక్ చేయాలి. సో చికెన్ని మనం బాగా కుక్ చేయాలి ఒక 5 minutes.
దాని తర్వాత దీన్ని బాగా స్క్రాంబుల్ చేయాలి. క్లోజ్ చేసి అలాగే పెడతాము లో ఫ్లేమ్లో. ఒక 5 minutes కుక్ అవని దాని తర్వాత మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోదాము. మన చికెన్ 10 minutesగా కుక్ అయింది. ఎలా ఉందో చూస్తాం రండి. వావ్, సూపర్గా కుక్ అయిందండి. సో ఇంత మాత్రం కుక్ అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాను. స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని కూల్ డౌన్ చేసుకుంటాము. కూల్ డౌన్ చేసుకొని దీన్ని మనము స్క్రాంబుల్ చేసుకుంటాము. సో ఒక ప్లేట్ తీసుకునేస్తాను. నెక్స్ట్ మనము అదర్ ప్రొసీజర్స్ వెళ్ళిపోతాము. ఈ వెజిటేబుల్స్ అంతా ఫ్రై చేసుకోవాలి కదా. సో మనం అదే కడాయిని యూస్ చేసుకుంటాము. అందులో ఆయిల్ వేసుకుంటాను. ఒక 2 tablespoon ఆయిల్ వేసుకుంటాను. స్టవ్ ఆన్. సో ఇందులో మనము వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసుకోవాలి. ఏమేమి వెజిటేబుల్స్ యాడ్ చేయాలనేది మీరు చూసుకోండి. అన్నీ ఒక 50 to 100 grams చేసుకున్నాను. పొడుగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ మనము ఇందులో క్యారెట్ యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ గోస్, బీన్స్. వెజిటేబుల్స్ని బాగా మనము ఫ్రై చేయాలి. ఎక్కువ కుక్ చేయకూడదు, బాగా ఫ్రై అవ్వాలి. నరం కరం అంటారు కదా, ఎక్కువ కుక్ అవ్వకూడదు, ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఫాస్ట్గా అయిపోతుంది వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటే మీరు. వెజిటేబుల్స్ ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనము రెడ్ చిల్లీ సాసు ఒక స్పూన్ వేసుకోవాలి. ఇందులో చాలా యమ్మీగా ఉంటుంది. సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ రుచికి తగినట్టు వేసుకోండి, ఎక్కువ వద్దు, కరెక్ట్గా వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇవి వేసుకొని మనము దీన్ని బాగా కలపాలి. ఈ మీన్ వైల్ మన చికెన్ కూడా కూల్ అయిపోయిందండి. చూడండి, ఇలా చేపెట్టుకొని బాగా స్క్రాంబుల్ చేసుకోండి దీన్ని. అప్పుడు మనకి రైస్లో కలిసినప్పుడు చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. ఇలా స్క్రాంబుల్ చేసుకోవాలి మనము చికెన్ని. సో చికెన్ స్క్రాంబుల్ అయిపోయింది చూడండి. అన్ని పీసెస్ బాగా ఇలా స్క్రాంబుల్ చేసుకున్నాను. ఇప్పుడు మనము క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటాము ఈ వెజిటేబుల్స్లో. లాస్ట్గా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ ఉండాలి, ఆ ఫ్లేవర్ ఉండాలి ఫ్రైడ్ రైస్కి. అందుకే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము చికెన్ కూడా యాడ్ చేసుకునేస్తాము. ఆల్రెడీ స్క్రాంబుల్ చేసుకున్నాము ఎగ్ స్క్రాంబుల్ కూడా యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనము ఇవన్నీ కలుపుకోవాలి బాగా. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేస్తున్నాము, నోట్ చేసుకోండి. సో చికెన్ ఫ్రైడ్ రైస్కి మసాలా రెడీ అయిపోయింది. ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ ఫ్రైడ్ రైస్ యాక్చువల్గా వేడివేడికి తింటేనే చాలా బాగుంటుంది. మనం అందరూ ఒకేసారి తినకపోయినామనుకోండి. సో ఈ మసాలా ఏం చేయాలి, మనము పక్కకు పెట్టుకోండి. ఒకరు కావాలనుకోండి, ఒక కడాయి పెట్టుకోండి, చిన్న కడాయి. ఈ కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, నాట్ టూ మచ్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మసాలా ఒక గంట ఎత్తుకోండి. దాంట్లో జస్ట్ మీకు ఒక టిప్ అనమాట, ఎందుకంటే వేడివేడిగా ఎవరు కావాలంటే వాళ్ళకి అప్పుడప్పుడు చేసి ఇచ్చేవచ్చు మీరు. వేసుకొని రైస్ యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేయండి. చూస్తారండి ఎంత సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎవరికన్నా బయటకు వెళ్ళిపోతున్నారు అర్జెంటుగా, వాళ్ళకి కావాలి అన్నప్పుడు వాళ్ళకి చేసేయచ్చు. ఇంకా లేటుగా వచ్చే వాళ్ళకి మళ్ళీ ఇదే మరి మనం చేసుకోవచ్చు. వేడివేడికి తినాలి ఫ్రైడ్ రైస్. దానికోసం ఈ టిప్స్ మీకు. సో రైస్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇందులో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్
వేసుకుంటాము. అంతే, ఒక ప్లేట్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎవరు కావాలి చికెన్ ఫ్రైడ్ రైస్? ఒక ప్లేట్ రెడీ అయిపోయింది. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందని 1 ప్లేట్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది 100 రూపీస్ అండి. చాలా తక్కువ రేటే. సో దాన్ని మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాం ఇప్పుడు. ఓకే, యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్టింగ్కి వచ్చింది. ఎంత క్విక్గా అయిందో చూసుకోండి. సో ఇలా మీరు ఎవరెవరు కావాలో వాళ్ళకి వేడివేడిగా చేసియండి, బాగుంటుంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. ఓకే, అది తిరిందండి, సూపర్ డూపర్. ఎంత బాగుంది తెలిసిన. మీరు ట్రై చేయాలని, ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి. ఓకే, చూసారండి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత యమ్మీగా ఉండిందంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కానీ చేసుకొని మీరు తిని ఎంజాయ్ చేయండి. హెల్దీ రెసిపీ, వెజిటేబుల్స్, ఎగ్, చికెను అన్నీ ఉంది ఇందులో. సో పిల్లలు కూడా చేసి పెట్టండి, మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేంటి, కొత్తగా నా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు చెప్పండి. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.